ఒక్కరిలోనూ సాహసయాత్ర చేయాలని ఉంటుంది. కానీ చాలా కొద్ది మంది మాత్రమే వారు అనుకున్న అడ్వెంచర్ చేసి చూపిస్తారు. అందులో ఒకరు వరంగల్కు చెందిన రంజిత్. సైకిల్పై ప్రపంచాన్ని చుట్టేయాలన్న లక్ష్యంతో సాహసయాత్ర చేపట్టాడు రంజిత్. ఇప్పటికే 13 దేశాలు 37,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. మరో 180 దేశాలు 6 ఖండాలు ప్రయాణించడమే తన లక్ష్యమంటున్న రంజిత్ పై ఏబిఎన్ సిటీ లైట్స్ లో చూద్దాం. కరోనా కష్టకాలం చాలా మందిని కుంగదీస్తే ఒక కుర్రాడిని మాత్రం కదిలించింది. కళ్ల ముందు మరణిస్తున్న ఎందరినో దగ్గర నుంచి చూసిన ఆ కుర్రాడు తాను మరణించే పరిస్థితి వస్తే తనతో పాటు కొన్ని జ్ఞాపకాలను మోసుకెళ్లాలి అనుకున్నాడు. అలా మన తెలుగు కుర్రాడు ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రపంచాన్ని చుట్టి రావాలి అనే ఆశయంతో ఒంట్లో ఉన్న శక్తిని, గుండెల్లో ఉన్న ధైర్యాన్ని కూడగట్టుకుని సైకిల్ మీద ప్రయాణించడం మొదలుపెట్టాడు వరంగల్కు చెందిన దాగర రంజిత్ కుమార్. రంజిత్ కుమార్ అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, కానీ రంజిత్ ఆన్ వీల్స్ అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. అలా గత 4 సంవత్సరాలుగా సైకిల్ మీద తనకు నచ్చిన జీవితాన్ని గడుపుతూ అనేక కష్ట నష్టాలను భరిస్తూ అందమైన జ్ఞాపకాలను మూటగట్టుకున్నాడు. ఫార్మసీ చేసిన రంజిత్ కుమార్ కు ఫార్మసిస్ట్ గా ఉద్యోగం వచ్చింది. మంచి జీతం, దాంతోపాటు మంచి జీవితం. అలా 2020 వరకు రంజిత్ కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. కానీ 2020లో వచ్చిన మహమ్మారి కరోనా ఆ కుటుంబాన్ని తలకిందులు చేసింది. కళ్ల ముందే తండ్రి చనిపోవడంతో ఫిజికల్ ఫిట్నెస్ పై రంజిత్ కుమార్ దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే సైకిల్ యాత్ర స్ఫూర్తిగా నిలిచింది. 2021 ఏప్రిల్ 5న మొదటి సైకిల్ యాత్రను ప్రారంభించాడు రంజిత్. 15 రోజుల్లోనే హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి చేరుకున్నాడు. అయితే రంజిత్ తన మొదటి సైకిల్ యాత్రలో చాలా కష్టాలు పడ్డాడు. అప్పటి వరకు రంజిత్ కు సైకిల్ తొక్కడంలో పెద్దగా అనుభవం లేదు. మొదటిసారి హెవీగా సైకిల్ తొక్కడంతో బాగా అలసిపోయేవాడు. తీవ్రమైన కాళ్ల నొప్పులతో బాధపడ్డాడు. ఒకసారైతే కర్నూలు జిల్లా డోన్ దగ్గరకు వచ్చాక తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు. కాళ్లు, పిక్కల నొప్పులతో కదల్లేని పరిస్థితుల్లో పడిపోయాడు. రంజిత్ ఇబ్బందిని గమనించిన అక్కడి స్థానిక పోలీస్ ఎస్ఐ ఫిజియోథెరపీ సెంటర్లో రంజిత్ కు ట్రీట్మెంట్ చేయించాడు. ఆ సమయంలో వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పినా రంజిత్ వినలేదు. హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు తన మొదటి యాత్ర పూర్తయిన తర్వాత రంజిత్ కు దారి పొడవునా ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు. తన యాత్ర వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడంతో పాపులారిటీతో పాటు మంచి వ్యూస్ వచ్చాయి. ఇంకే ఇవన్నీ రంజిత్ కు మంచి బూస్ట్ నిచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో హైదరాబాద్ టు కన్యాకుమారి చుట్టేసినట్లు చెప్పుకొచ్చాడు. కన్యాకుమారి నుంచి గోవాకు 1232 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక మీదుగా గోవా సైక్లింగ్ చేస్తూ చేరుకున్నాడు. ఇక కన్యాకుమారి నుంచి గోవా ప్రయాణిస్తున్నప్పుడు కూడా మళ్లీ అవే అవస్థలు పడ్డాడు. అందున వేసవి కాలం, ఉక్కపోత, పైగా లాక్డౌన్. కానీ ఇవేవి రంజిత్ ను ఆపలేకపోయాయి. ఆ యాత్రను కూడా పూర్తి చేసి రంజిత్ వరంగల్ చేరుకున్నాడు. అయితే కన్యాకుమారి నుంచి గోవాకు సైక్లింగ్ చేస్తూ వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సబ్స్క్రైబర్లు కూడా పెరిగారు. గోవా టూర్ పూర్తయ్యేసరికి రంజిత్ కు యూట్యూబ్ లో 35,000 మంది సబ్స్క్రైబర్లు తయారయ్యారు. అలా రంజిత్ ఆ యాత్రలో హైదరాబాద్ నుంచి బయలుదేరి మళ్లీ వరంగల్ వరకు వచ్చేదాకా దాదాపుగా 3,000 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాడు. దాంతో రంజిత్ కు సైక్లింగ్ మీద నమ్మకంతో పాటు యూట్యూబ్ ద్వారా మంచి ఆదాయం కూడా మొదలైంది. అలా మొదలైన రంజిత్ సైకిల్ సాహసయాత్ర 13 దేశాలు 35,000 కిలోమీటర్లు సాగి ప్రస్తుతం మంగోలియా దేశం చేరుకున్నాడు. ప్రపంచాన్ని చుట్టేయటమే తన లక్ష్యమని రంజిత్ చెబుతున్నాడు. నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకి, నా పేరు వచ్చేసి రంజిత్ కుమార్. నేను వరంగల్ నుండి. నేను 6 ఖండాల ప్రపంచ యాత్ర అయితే సైకిల్ పైన చేస్తున్నాను. ఇది వచ్చేసి నా సైకిల్ అండ్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్యాంపింగ్ టెంట్ నేను ఈ విధంగా ఉంటాను. అండ్ కరోనా సమయంలో మా నాన్నగారు అయితే ఎంజిఎం వరంగల్లో చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన తర్వాత నేను ఒకటే ఆలోచించాను, ఈ విధంగా నా లైఫ్ అయితే ఈ హాస్పిటల్ బెడ్ పైన మాత్రం అవ్వకూడదు. అండ్ కంపల్సరీ లైఫ్ మొత్తం చాలా గొప్పగా బ్రతకాలి. ఈ యొక్క రైడ్ మొత్తం మా నాన్నకు ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి ఈ రైడ్ అయితే ప్రపంచ యాత్ర స్టార్ట్ చేశాను. దీని యొక్క మెయిన్ మోటో వచ్చేసి ఈ యొక్క పొల్యూషన్కి సొల్యూషన్ బెస్ట్ వే సైకిల్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను. నా యొక్క రైడ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 41 నెలలు అవుతుంది. నేను ఇండియా,
శ్రీలంక, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, చైనా, జపాన్, కొరియా, తైవాన్, మంగోలియాలో ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతము. ఇప్పటికి 37,000 కిలోమీటర్లు అయితే సైకిల్ యాత్ర చేశాను. సోను సూద్ లాంటి ఎంతో మందిని కలుస్తూ సాగించిన రంజిత్ సాహసయాత్ర వరంగల్ ఎప్పుడు చేరుతుందోనని ఆయన అభిమానులు ఆరాటపడుతున్నారు. ఆయన సాహసాన్ని చూసి గర్విస్తూనే ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంజిత్ లక్ష్యాన్ని పూర్తి చేసి సొంత గడ్డకు క్షేమంగా రావాలని కోరుతున్నారు.